పురాణాలు అంటే తెలుసా? దేవుడివా? రామాయణం, మహాభారతం. అవి ఇతిహాసాలు అంటారు వాటి. 5 ఐదా లేదంటే 10. 5 10 చాలా ఉన్నాయి కానీ నాకు తెలిసినంత ఒక 5, 10 అంతే. ఓహో, చాలా ఉన్నాయి కానీ మీకు తెలిసినంత వరకు మాత్రం 5 10 చెప్తారా? 5 10 ఉన్నాయి. నాకు అంత ఐడియా లేదు. మరి తెలుసు అన్నారు. విన్నాను రామాయణం అని, పాండవులు. పురాణాలు అంటే రామాయణం అని, పాండవులని విన్నారు. పురాణాలు ఏంటన్నా? పురాణాల అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఉన్నాయన్న అదే ఐడియా వస్తుంది. పురాణాలు ఉన్నాయి కానీ మీకు ఐడియా ఉన్నాయి ఐడియా ఉంది కానీ ఐడియా ఉంది కానీ పురాణాలు ఎన్ని? పురాణాలు ఎన్ని? పురాణాలు ఆ, ఎన్ని ఎన్ని? మీనింగే తెలీదు నాకు ఈ పురాణాలు అంటే. మనకు పురాణాలు ఐడియా ఉన్నాయా? మనకి ఐడియా లేదంట. మనకు పురాణాలు ఎప్పుడన్నా విన్నారా? పురాణాలు ఉంటాయని తెలుసా? ఇంతకు ముందు విన్నాను కానీ ఇప్పుడైతే గుర్తులేదు. వండుకోవడం, ఇది అమ్ముకోవడం, ఇదే కొంచెం బిజీలో ఉన్నాం కదా. మనకు పురాణాలు ఎన్నున్నా? తెలియదు, నిజంగా తెలియదా? నిజంగా తెలియదు. కనిపించని గ్రహం ఏంటి? ఆలోచించాలి. సింపుల్ లాజికల్ క్వశ్చన్ అది. తెలుగు చదువుతారా? తెలుగు ఉందా? మీకు ఉందా లాంగ్వేజ్ తెలుగు? అంత లేదు, ఇంకా ఇంగ్లీష్. ఎక్కువ ఇంగ్లీషా? తెలుగు చదువుతారా బాగా? స్కూల్లో చదువుతారా? మన నేషనల్ ఫ్లవర్ ఏంటి? లోటస్. చెప్పారుగా ఈజీగా. అట్లాగే మన రాష్ట్రీయ పుష్పం ఏంటి? కమలం. రాష్ట్రానికి ఏంటండి? హైబిస్కస్. మందార పుష్పమా? అమ్మ అంటే దగ్గరికి వస్తారు, నాన్న అంటే దూరం వెళ్తారు. ఎవరు వాళ్ళు? రైట్ ఆన్సర్. సూపర్. ట్రయాంగిల్లో ఎన్ని ఉంటాయి యాంగిల్స్? 3 ఉంటాయి కదా. ఇంకోటి హెక్సాగన్లో 7. రాంగ్ ఆన్సర్. అమ్మ అంటే దగ్గరికి వస్తారు, నాన్న అంటే దూరం వెళ్తారు. ఎవరు వాళ్ళు? ఎవరు? పొడుపు కథ చెప్పాలి. ఏమో అంత చదువుకోలేదు. అంత చదువుకోవాలన్న దానికి పొడుపు కథ అంటే. నాన్న అంటే పోతారు అంటే సినిమా టైటిల్. సినిమా టైటిల్ కాదే, పొడుపు కథ. ఇది తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా. దీనిలో చదువుకోవడానికి ఏమన్నది? తెలుగు వచ్చు కదా నీకైతే? తెలుగు వచ్చు, మాతృభాష తెలుగు. మాతృభాష తెలుగు. తెలుగు వాళ్ళు అయితే చాలు దగ్గరకు వస్తారు. లిప్స్ ఏమో మరి అంతే. మరి గా మాత్రం ఆలోచించి చెప్పు. ఏమో అనుకున్నా కానీ నువ్వు కూడా మేధావి. అంత చిన్న క్వశ్చన్ అది. గట్లనే ఇంకో క్వశ్చన్ చెప్పు. మనకు కనిపించని గ్రహం ఏంటి? సూర్యగ్రహణం. గ్రహం నేను గ్రహణం అనలే. మనకు కనిపించకుండా ఉండే గ్రహం ఏది? శనిగ్రహమా? శనిగ్రహం కనపడదు. మరి కనపడుతుంది కదా, శనిగ్రహం కూడా కనపడుతుంది. వచ్చిన తర్వాత కనిపిస్తుంది. అదే శనిగ్రహం వచ్చింది. స్టేట్ కి ఫ్లవర్ ఏంటి? మన స్టేట్ రాష్ట్రీయ పుష్పం. మన రాష్ట్రీయ పుష్పం మన బతుకమ్మ పువ్వు. అదే ఏంది అది? ఆ పువ్వు. అరే బతుకమ్మ పువ్వు ఏందన్న? బతుకమ్మలో రకరకాల పువ్వులు ఉంటాయి. తంగిడి పువ్వు. రైట్ ఆన్సర్. అన్న మన ఐటీ మినిస్టర్ ఎవరన్నా ఇప్పుడు? ఐటీ మినిస్టర్లు ఆయన కళ్ళొద్దాలు పెట్టుకొని ఉంటాడు, దుద్దుల శ్రీధర్ బాబు. దుద్దుల శ్రీధర్ బాబు. రైట్ అన్న, రైట్ ఆన్సర్. మన స్పీకర్ ఎవరన్నా? స్పీకరా? ఆయన పంచ కట్టుకొని రాజశేఖర్ రెడ్డి లాగా నటిస్తుండు, బట్టి విక్రమార్క. స్పీకర్ బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్కనా? ఇది స్పీకర్ అన్నవా? ప్రసాద్ కుమార్, గడ్డం ప్రసాద్ కుమార్ గారు.